హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ క్రియేషన్స్. నేను చూడు మసాలా వంకాయ ఫ్రై. ఇది వేడిగా రైస్లోకి మరియు చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ 200 గ్రామ్స్ వంకాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అని ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని అందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 5-6 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొద్దిగా తురుముకున్నటువంటి కొబ్బరి, 4 లవంగాలు, 4 పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది మసాలా పేస్ట్ కోసం. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయలని యాడ్ చేసుకోవాలి. ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం మనం ముందుగా వేయించుకున్నవి మిక్సీ జార్లో వేసుకొని అందులోని కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వేగించుకున్న వంకాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడరు వంకాయలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనకు కూర అనేది దగ్గరికి పడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.